రైట్ గాయ్స్, సో మనము నిన్న జనరేటివ్ ఏఐ పార్ట్లో మిడ్ జర్నీ నేర్చుకున్నాం, ఇమేజ్ గురించి, వీడియో గురించి రన్వే 11 నేర్చుకున్నాము. ఫైనల్ గా ఆడియో గురించి 11 ల్యాబ్ తీసుకున్నాము. అందులో ఒక ఏజెంట్ కూడా క్రియేట్ చేసి ఇట్ వాస్ వెరీ గుడ్. స్టూడెంట్స్ ఆల్సో ప్రాక్టీస్ రియలీ వెల్. స్పెండ్ మోర్ టైమ్ ఆన్ దట్. డెఫినెట్ గా మనకు పనికి వస్తుంది. కాంటెంట్ క్రియేషన్ పార్ట్, ఏ వెబ్సైట్ కి ఏ బిజినెస్ కి పనిచేసినా కూడా మనము ఇమేజ్ క్రియేట్ చేయాలి, వీడియో క్రియేట్ చేయాలి, ఆడియో క్రియేట్ చేయాలి. కాబట్టి ఇట్ ఈస్ గుడ్ వన్. ఈ రోజు మన డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్న మెయిన్ కాన్సెప్ట్ అయిన ఎస్ఈఓ గురించి, కాంటెంట్ క్రియేషన్. చాట్‌జీపీటీ కాంటెంట్ క్రియేట్ చేస్తే కాపీ కాంటెంట్ అవుతుందా అని మీరు చాలా క్వశ్చన్స్ అడిగారు. దాన్ని నేను చెప్పాను, మీరు డైరెక్ట్ వాట్ ఈస్ పిరమిడ్, ఈజిప్ట్ పిరమిడ్ అంటే నువ్వు అతను అందరు సేమ్ చేశారు కాబట్టి కాపీ కంటెంట్ వస్తుంది. అలా కాకుండా చాట్‌జీపీటీ తోటి మాట్లాడుతూ మీ కంపెనీ గురించి ఇంట్రడ్యూస్ చేస్తూ క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, అప్పుడు అది మీకు టైలర్డ్ కాంటెంట్ అవుతుంది, కాపీ కంటెంట్ కాదు. బట్ అలాంటి టాపిక్ రాయాలంటే మాత్రం దెన్ కమ్ టు ద టూల్స్ లైక్ దిస్. రైట్ సానిక్, దీనికి ఆల్టర్నేటివ్ ఉంటుంది జాస్పర్. ఈ రెండు కూడా గ్రేట్, బట్ జాస్పర్ ఈస్ మోర్ ఎక్స్పెన్సివ్, బట్ ప్రొడక్టివ్ అంటే ఇది 1000 రూపాయలు నెలకు అంతే. కాబట్టి ప్రతి డిజిటల్ మార్కెటర్ చాట్‌జీపీటీతో పాటు ఇది కూడా తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మీ టైం సేవ్ అవుతుంది. ఐమ్ టెల్లింగ్ యూ, ఇట్ విల్ బ్లో యువర్ మైండ్. అరే ఇన్ని చేయొచ్చా అనేది. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ గా మాకు తెలిసిపోతుంది ఏ కీవర్డ్ కి రాయాలి, బ్లాగ్స్ ఏం రాయాలి. నేను ఏం చెప్తాను ఆన్ పేజ్ పారామీటర్స్ లో ఒక టాపిక్ గురించి ఒకటే రాయొద్దని చెప్పాను కదా. ఒక ట్రైలర్ గురించి, ఒక మూవీ గురించి మారుతుంటే ట్రైలర్ సపరేట్, టీజర్ సపరేట్, తర్వాత ఫస్ట్ లుక్ పోస్టర్ సపరేట్, కాస్త క్రూ సపరేట్ రాసి అన్నింటి లింక్ చేయమని చెప్తాను. దట్ వర్క్స్ వెల్. దాని క్లస్టర్స్ అంటారు. వీళ్ళు అదే చేస్తారన్నమాట. కాకపోతే ప్రాక్టికల్ గా సర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది, నువ్వు ర్యాంక్ అవుతావా కాదా, లాంగ్ టైల్ కీవర్డ్స్ ఏం తీసుకోవాలో క్లియర్ గా చెప్తారు. ఇది నీకు ఆల్రెడీ సమ్రష్ లో ఉంటుంది. కాకపోతే సమ్రష్ నీకు కాంటెంట్ ఐడియాస్ మాత్రమే ఇస్తుంది, కానీ కాంటెంట్ జనరేట్ చేయదు. అంటే ఇది ఈజ్ ఎ మిక్స్ ఆఫ్ సెమ్రష్ ప్లస్ వన్ ఏఐ టూల్ వేర్ ఇట్ విల్ గివ్ యూ కాంటెంట్ ఆల్సో. కాంటెంట్ కూడా రాస్తుంది, హ్యూమనైజ్ కాంటెంట్ కూడా రాస్తుంది. ఇట్స్ ఆసమ్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు క్రియేట్ చేసుకోండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా ఉంది. క్రెడిట్స్ అయిపోతుంది. నేను మీకోసం అయితే పర్చేస్ చేశాను. సో ఫస్ట్ మీరు ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ కెన్ ఏబుల్ టు సీ స్క్రీన్, రైట్? జస్ట్ కన్ఫర్మ్. Yes, sir. రైట్. Yes, sir, visible. ఓకే, రైట్ సార్. నీకు వచ్చినప్పుడు హోమ్ పేజ్ లో మీకు ఈ విధంగా లేఅవుట్స్ కనిపిస్తాయి అనమాట. ఇన్ ద ఫస్ట్ యువర్ ఎస్ఈఓ అండ్ కాంటెంట్ ఏజెంట్ ఈజ్ ఆల్ సెట్. వాట్స్ ఆన్ యువర్ మైండ్? మీరు ఏ టాపిక్ అడుగుతున్నారో ఆ టాపిక్ ని సర్చ్ చేస్తే ఆటోమేటిక్ గా అది కంటెంట్ క్రియేట్ చేస్తుంది. ఆర్ఎల్స్ కంటెంట్ ప్రాంప్ట్ కాకుండా ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గివ్ అప్లోడ్ పీడిఎఫ్. ఒక పీడిఎఫ్ అప్లోడ్ చేసి ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్ సేమ్ చాట్‌జీపీటీ లాగానే. చాట్‌జీపీటీ కాంటెంట్ ఇస్తుంది, బట్ దెర్ ఆర్ మెనీ థింగ్స్ ఇట్ విల్ మిస్ ఇట్. అది ఇక్కడ కవర్ అవుతుంది. ఓకే, ప్రాంప్ట్ ఇచ్చి కంటెంట్ అడగండి, అయిపోతుంది. మీకు శాంపుల్గా నేను ఒక క్వశ్చన్ అడుగుతా, నేను నా ప్రీవియస్ కూడా చూపిస్తాను. మనం ఏం రాద్దాం, let me write something like what is generative AI. దీని గురించి మనము ఒక టాపిక్ రాస్తాం అనుకుంటాం. సో వాట్ ఈస్ జనరేటివ్ AI అని అడుగుతున్నాను నేను. దాన్ని అండ్ బ్యాక్గ్రౌండ్ లో చాలా ప్రాసెస్ నడుస్తుంది. ప్రతి ఒక్కటి చదవండి. ఓకే, ఏదో ఏఐకి ఇచ్చినామని కాకుండా చదివితే మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. జనరేటివ్ AI రిఫర్స్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ దట్ కెన్ క్రియేట్ న్యూ కాంటెంట్ బ్లా బ్లా బ్లా. కాంటెంట్ వచ్చిందా? దిస్ ఇస్ ద కాంటెంట్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూస్ ద కాపీ అండ్ యూ కెన్ యూజ్ ఇట్. దీని ఇంకా హ్యూమనైజ్ కూడా చేయొచ్చు. చాట్‌జీపీటీ లాగా ఇలాంటి ఆన్సర్ కూడా ఇస్తుంది. ఫస్ట్ థింగ్. సెకండ్, ఈ పీడిఎఫ్ చేసి కొట్టేశాను. నేను ఆల్రెడీ చేశాను. అది ఆ బ్లాగ్ గురించి ఓపెన్ చేస్తాను నేను. ఐ సేవ్డ్ ఇట్. AI ప్రొడక్టివ్ టూల్స్ ఫర్ 2025. ఇది ఆర్టికల్ నేను మీకోసం సేవ్ చేసి పెట్టాను. ఇది చూస్తున్నప్పుడు చెప్పండి ఏ టూల్ వాడి చేశాను నేను ఇది. నాప్కిన్ AI తీసుకొని చేశాను. ఇదే పీడిఎఫ్ ఇక్కడ అప్లోడ్ చేశానండి. అప్లోడ్ చేస్తే నాకు వచ్చిన కాంటెంట్ చూడండి ఏ విధంగా ఉంది. ఐఎమ్ ఓపెనింగ్ దిస్. అంటే ఆ పీడిఎఫ్ ని అర్థం చేసుకుని ఆర్టికల్ రాసింది. ప్రతి దానిపైన ఇన్ డెప్త్ గా ఆర్టికల్ రాసేసాను.
ఈ ఆర్టికల్ని మనం వాడుకోవచ్చు. కొంచెం టైం తీసుకుంటుంది, టైం తీసుకొని మంచి ఆర్టికల్ అయితే అది తీసుకున్న క్రమంలో అది ఏమేమి చేస్తుందో అన్నది చూస్తే మనం బాగుంటుంది. One second, guys. Hello, can you hear me, guys? Yes, sir. Yes, sir. యాక్చువల్గా పవర్ పోయింది, మొబైల్ డేటా నుంచి స్ట్రైట్ చేస్తున్నా, కొంచెం కష్టమే. లెట్స్ సీ. ఇది మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఓకే, మీకు చూపిస్తాను నేను ఒకసారి. ఒక పీడిఎఫ్ ఇచ్చి అది ఏ విధంగా ప్రాసెస్ చేస్తుందో మనకు చాలా నాలెడ్జ్ వస్తుంది. ఈ టాపిక్ తీసుకున్నాం కాబట్టి వేరే టాపిక్ తీసుకున్నాం. ఆర్ట్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఒకసారి పీడిఎఫ్ ఓపెన్ చేద్దాం. సరే, అది అప్లోడ్ చేద్దాం. సెలెక్ట్ డెస్క్టాప్. That art of prompt engineering, open. Please find the attachment and write detail on that. And send. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి అది ఏ విధంగా చేస్తుంది ఏం కథ అనేది. అండ్ ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వన్ అంటిల్ ఇట్ లీవ్డ్ ఎస్ఈఓ ఆడిట్ కూడా అండి. నీకు ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి వీటన్నిటి గురించి మారుతుంది. వీ కెన్ ఫిక్స్ ఇట్. దిస్ హ్యాపెన్స్ ఇన్ సమ్ రష్. అందుకే చెప్పాను కదా ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అది ఇంకా ఇక్కడ కీవర్డ్ రీసెర్చ్ ఉంది. ఇట్స్ ఆసమ్ అంటే ఆసమ్. ఇది ఒక్కటి ప్రాపర్ గా నేర్చుకున్నాను అనుకో మీకు ఐడియా వస్తుంది. ఇన్ని ఆర్టికల్స్ రాయొచ్చు. ఇక్కడ మన ప్రాబ్లం ఏంది, కీవర్డ్ రీసెర్చ్ ఒక ప్రాబ్లం. ఆ ఆప్షన్ ఉంది. తర్వాత కీవర్డ్ రీసెర్చ్ చేసినాక ఆర్టికల్ రాయడం కష్టం కదా. ఆ కీవర్డ్ రీసెర్చ్ పక్కనే రైట్ ఆర్టికల్ అని ఉంటుంది. నువ్వు ఆర్టికల్ రాసుకోవచ్చు. ఓన్లీ పబ్లిష్ చేయడమే లేట్. ఆ విధంగా రోజు ఎన్ని ఆర్టికల్స్ అయినా రాయొచ్చు. సో మీ వెబ్సైట్ లో కాంటెంట్ అనేది పెరిగిపోతుంది. దట్స్ ద థింగ్. అన్ఫార్చునేట్లీ because mobile data is not taking much, it's not working. Previously it worked very fast. Just and let's wait. Yeah, I see you have shared the art of prompt engineering by Subhash Mangan. This document provides a comprehensive guide. Key highlights. Any specific topic? Let me go back. అది నాకు మొత్తం వర్కౌట్ కావాలి. యాక్చువల్గా ప్రాసెస్ మొత్తం చూపించలేదు డ్యూ టు లెస్ పవర్. కాబట్టి డైరెక్ట్ గా నేను నా పాత ఆర్టికల్కి వెళ్ళి చూపిస్తాను. ఇంతకుముందు చూపించాను కదా. ఇప్పుడు ఈ ఆర్టికల్ నేను డైరెక్ట్ గా నేను వాడుకోవచ్చు గైస్. ఐ కెన్ డైరెక్ట్లీ యూజ్. ఎందుకంటే ఇది నాకు కొన్ని లేయర్స్ చూపించింది. నేను ఎక్కడికి వెళ్ళి సోర్స్ తీసుకుంటున్నా అనేది. దిస్ ఈస్ యువర్ ఓన్ కంటెంట్. ఈ కంటెంట్ ని హ్యాపీగా మీరు బ్లాగ్ లో వాడుకోవచ్చు. లేదు అట్లా కాదు, ఐ వాంట్ డూ సంథింగ్ అంటే ఇక్కడ మీకు ఇంకా ఆర్టికల్ రైటర్స్ ఉన్నాయి. తర్వాత హ్యూమనైజ్ అనే ఆప్షన్స్ కూడా ఉన్నాయి అనమాట. విల్ కమ్ బ్యాక్ టు దట్. అండ్ ఫస్ట్ ఐల్ గో టు ద కీవర్డ్ రీసెర్చ్. కీవర్డ్ రీసెర్చ్కి వెళ్దాం. ఇక్కడ సర్చ్ చేద్దాం ఏమని, జనరేటివ్ ఏఐ కోడ్స్. ఈ టాపిక్ మీద నేను కీవర్డ్స్ తీసుకున్నాను. ఐడెంటిఫై కీవర్డ్స్.
Yeah, we got the సార్ power. ఈ టూల్ ని మీరు ప్రో కొన్నారా? అవునండి, ఇది ప్రో. మీరు ఇక్కడ చూడండి, ఫ్రీ వర్షన్ ఫ్రీ వర్షన్ కూడా చేయొచ్చండి. మీరు ఫ్రీ వర్షన్ కూడా చేయొచ్చు, కొన్ని రోజులు వస్తుంది, క్రెడిట్ అయిపోతుంది. సేమ్ లైక్ హౌ యూజింగ్ LLM ల్యాబ్స్. చూడండి, సెమ్రష్ మీకు $100 అండి, ఇది ₹1000. అందుకే మీకు అన్ని తెలిసిపోతుంది. జనరేటివ్ AI కోడ్స్ సర్చ్ వాల్యూమ్ 14,800. ఈ కీవర్డ్ ర్యాంక్ కావాలంటే డిఫికల్టీ 39. కాస్ట్ పర్ క్లిక్ ప్రస్తుతానికి $129 ఉంది. అంటే యాడ్స్ బడ్జెట్ పెట్టుకున్నా, లేదంటే బ్లాగ్ రాసే నీకు ఎవరైనా వచ్చినా కూడా మంచి రెవెన్యూ వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. దెన్ ఇక్కడ చూడండి, ఆల్ ఆఫ్ యూ కెన్ ఏబుల్ టు సీ దిస్ గైస్. ఎస్ సార్. జనరేటివ్ AI కోడ్స్ 14,800, కాంపిటీషన్ 82, ట్రెండ్ ఎలా ఉంది, రైట్. నువ్వు రైట్ అని క్లిక్ చేసినా కొంచెం రాస్తుంది అది. ఫ్రీ జనరేటివ్ AI ఫ్రీ కోడ్స్ విత్ సర్టిఫికేట్. ఈ విధంగా అన్ని కీవర్డ్స్ అది ఇచ్చేసింది. ఎవ్రీ కీవర్డ్ ఇట్ కేవ్. నువ్వు క్లిక్ చేసి రైట్ చేస్తే అయిపోతుంది అనమాట. నీకు కీవర్డ్ రీసెర్చ్ వచ్చింది, అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ రైట్ అన్ ఆర్టికల్ ఓవర్ దేర్ యాజ్ వెల్. ఓకే, అండ్ దిస్ ఈస్ అబౌట్ కీవర్డ్ రీసెర్చ్. ఒకసారి నేను రైట్ అని చెప్పి చూద్దాం ఏమేదో. క్లిక్ ఆన్ రైట్. Yeah, it's taking time because my Wi-Fi didn't come. We got the power. We changed to okay. My content, నేను చేసిన కీవర్డ్ రీసెర్చ్ సంబంధించిన ఫోల్డర్ ఇది. ఓపెన్ ఇట్. ఎంత డీటెయిల్ గా, ఐఎమ్ నాట్ గెటింగ్ దట్. దిస్ ఇస్ నాట్ దట్. యా, దిస్ వన్. ఇక్కడ చూడండి కీవర్డ్ రీసెర్చ్ ఎంత బాగా చేసింది అనేది. అది ఓపెన్ అవుతుందా? ఓపెన్ అయింది. ఓకే, రైట్. Gen AI keyword research report, US market analysis. I have conducted comprehensive keyword research for Gen AI in the United States market, analyze search volumes, keyword difficulty, semantic relationship. The research reveals a robust keyword landscape with a high search volumes but varying difficulty styles. ఈ విధంగా చేసింది. Collected primary keyword Gen AI and its variations. ఇక్కడ మీకు ఏమర్థమవుతుందంటే, మనం సొంతంగా చేసుకునేటప్పుడు ఈ విధంగా చేసుకోవాలా. Organize keywords into logical clusters based on search intent and topic relevance. Then చూడండి, అది ఇచ్చిన బాగుంది. నేను సేవ్ చేసుకున్నప్పుడు ఈ విధంగా అయింది అనమాట. కీవర్డ్ ఏంటి, సర్చ్ వాల్యూమ్ ఏంటి, డిఫికల్టీ ఏంటి చేశాడు. తర్వాత క్లస్టర్స్ నేను చెప్పాను కదా, జనరేటివ్ AI అనేది నీ కీవర్డ్ అయితే దానికి ఇంకా క్లస్టర్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అన్న దాని గురించి ఇక్కడ మాట్లాడాడు. Gen AI ఈ కీవర్డ్, AI పోర్ట్ జెన్, AI ఇమేజ్ జెన్, వాట్ ఈస్ Gen AI, AI జెన్, AI ఆర్ట్ జెన్, ఇవన్నీ క్లస్టర్స్. దీన్ని కూడా ఆర్టికల్ రాయని చెప్తుండు. తర్వాత ఫ్యూ మోర్ థింగ్స్, AI వర్సెస్ Gen AI, వాట్ ఈస్ Gen AI వర్సెస్ AI, ఇవన్నీ క్లస్టర్స్. దీని మీద ఆర్టికల్ రాసుకుంటుండు. డిఫరెంట్ థింగ్స్ ఇచ్చాడు. దెన్ ఇక్కడికి వస్తే ఇమేజ్ ఆపర్చునిటీస్. ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే, యాక్చువల్గా మనకు ప్రాబ్లం నెట్ వల్ల అది రాగలేకపోయింది. ఆయన అనలైసిస్ చేసినప్పుడు చాలా ఆలోచిస్తుంది. ఇక్కడ ప్రాపర్గా వేయలేదు. అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వు తీసుకున్న కీవర్డ్ కొంచెం టఫ్ ఉంది, దీనికి నువ్వు ర్యాంక్ కాలేవు. ఇనిషియల్గా కొన్ని లెస్ వాల్యూమ్ కీవర్డ్స్ని టార్గెట్ చేసుకో, నేను ఇస్తా అవి అని చెప్పి ఇక్కడ ఇచ్చాడు. ఇగో Gen AI అప్లికేషన్, వాల్యూమ్ 670, డిఫికల్టీ 4.
అంటే నీకు ర్యాంక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఆర్ యూ అండర్స్టాండింగ్ గైస్, ఆల్ ఆఫ్ యూ? Yes, sir. కాబట్టి మెయిన్ కీవర్డ్ ఇచ్చింది నీ కాంపిటీషన్. నేను ఇదే చెప్తాను ఇంతకుముందు, ఇప్పుడు 10 years నుంచి ఇదే చెప్తున్నా. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ ఇస్ హై కాంపిటేటివ్. నువ్వు ట్రై చేస్తే సంవత్సరం పడుతుంది. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ తెలుగు సర్చ్ వాల్యూమ్ తక్కువ ఉన్నాయి, డిఫికల్టీ తక్కువ ఉంది. ఐ వాంట్ ర్యాంక్ ఫర్ దిస్. ఆ విధంగా ఆలోచన చేయాలి. లాంగ్ రన్ లో మెయిన్ కీవర్డ్ ని ఫోకస్ చేయాలి, వస్తుంది. ఇగో జెన్ఏ మోడల్స్ 1600 డిఫికల్టీ 4, జెన్ఏ వర్సెస్ ఏఐ డిఫికల్టీ 4. ఇమీడియట్ ఆపర్చునిటీస్ ఇవి. నెక్స్ట్ మీడియం టర్మ్ ఆపర్చునిటీస్ కొంచెం పెద్దవి, డిఫికల్టీ రేట్ ఉంది. బట్ అప్పుడు ఇది రాయండి, జెన్ఏ యూస్ కేసెస్, జెన్ఏ టూల్స్, జెన్ఏ లాంగ్ టర్మ్ ఆపర్చునిటీస్. హౌ డస్ జనరేటివ్ ఏఐ వర్క్? నాకు ఇంకా వాడు ఏం చెప్పాడంటే, వెన్ ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ దిస్, నీ మెయిన్ కీవర్డ్ ఏంటి? వాట్ ఈస్ యువర్ మెయిన్ కీవర్డ్? జెన్ఏఐ. ఈ కీవర్డ్ ఒకరు సర్చ్ చేస్తున్నంట, ఆయన ఇంటెన్షన్ ఏంటండి? If someone is searching for GenAI, what is his intention? Yes? Can you please tell me? దాని గురించి తెలుసుకోవడానికి సార్. He wants to learn or he wants to apply it. Sir, ఎలా యూస్ చేస్తుంది అని he had already idea on GenAI. నేర్చుకోవాలని సార్ జెన్ఏఐని. or else you're looking for something which works on AI. దాన్ని ఎలా వాడాలని తెలుసుకోవడానికి కూడా. లెట్ మీ గివ్ అనదర్ ఎగ్జాంపుల్ అండి. దాన్ని బట్టి మీకు ఇది తెలిసిపోతుంది. ఒక పర్సన్ సర్చ్ చేశాడు, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేశాడు. వాట్ ఈస్ హిస్ ఇంటెన్షన్? మార్కెటింగ్ నేర్చుకోవాలండి. Only in Hyderabad. Course. In Hyderabad. హైదరాబాద్ లో ఎలా ఉంది దాని ప్రాఫిట్? ఆయన ఇన్ఫర్మేషన్ కోసం సర్చ్ చేస్తుండా, పర్చేస్ కోసం చేస్తున్నాడా? ఇన్ఫర్మేషన్ సార్. అది ఇన్ఫర్మేషన్ కాదు, అది పర్చేస్ బిహేవియర్. అంటే he knows what is digital marketing. Now he want to find out which is the best digital marketing institute in Hyderabad. Got it? So Yes, sir. there are different types of keywords అన్నమాట. అది ఇంటెంట్ బేస్డ్. He want to buy. ఇప్పుడు చెప్పండి, జెన్ఐ అనేది AI అని సర్చ్ చేశాడు, ఆయన బై చేయనికా ఇన్ఫర్మేషన్ కోసమా? బై చేయడానికే సార్. Intent based. బై కాదండి, దట్ ఈస్ ఇన్ఫర్మేషన్. బికాస్ హి ఇస్ నాట్ హియర్ జస్ట్ టు జెన్ఐ అని టైప్ చేశాడు అన్నమాట. ఆ జెన్ఐ దిస్ ఈస్ మోర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. అంటే ఈ కీవర్డ్ కి నీకు ర్యాంక్ అయితే పైసలు వస్తాయి అని తెలియదు. అదే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అనేది నీకు ఇమీడియట్ పైసలు ఇచ్చే కీవర్డ్స్ అన్నమాట. అయితే దిస్ ఇస్ మోర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. పీపుల్ కమ్ టు యువర్ వెబ్సైట్ బట్ నోబడీ ఫిల్ ద ఫార్మ్, దోస్ థింగ్స్. కాబట్టి ఫస్ట్ కీవర్డ్ ని సెర్చ్ చేయండి. మీరు ఇప్పుడు చూడండి, మెల్లిమెల్లిగా వస్తుంటే డిఫరెంట్ కీవర్డ్స్ అబ్జర్వ్ చేయండి. ఇక చూడండి, జెన్ఏఐ అప్లికేషన్స్ అన్నాడు, జెన్ఐ ఏఐ మోడల్స్, జెన్ఏఐ వర్సెస్ ఏఐ. ఇవన్నీ కూడా దిస్ ఇస్ నాట్ పర్చేసింగ్ బిహేవియర్. ఇది కూడా ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తుండు, ఇదేంటి అని చెక్ చేస్తున్నాడు అనమాట. జెన్ఏఐ యూస్ కేసెస్, జెన్ఏఐ టూల్స్, జెన్ఏఐ. ఇక్కడ చూడండి, హౌ డస్ జనరేటివ్ ఏఐ వర్క్? జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ. వాట్ ఈస్ జనరేటివ్ ఏఐ? ఇక్కడ ఇది ఇన్ఫర్మేషనే, బట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తూ కూడా వీ కెన్ పిచ్ దెమ్. యూ వాంట్ టు లెర్న్ మోర్, అటెండ్ అవర్ ఫ్రీడమ్. అదే ఈ విధంగా ఆలోచన చేయాలి. మీరు చేస్తే దెన్ మన రాసిన పోస్ట్ కి మనం ప్రమోషన్ చేసుకోవచ్చా లేదా అన్నది మీరు అర్థం చేసుకోవచ్చు. అది ఇచ్చాడు అతను కూడా. స్ట్రాటజిక్ కంటెంట్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ బేస్డ్ ఆన్ ద కీవర్డ్ డిఫికల్టీ అనాలిసిస్. ఐ రికమెండ్ implementing strategic content development plan that starts with the lowest difficulty keywords to build authority before targeting more competitive terms. ఇక్కడ అథారిటీ అంటే ఏంటంటే, ఎప్పుడైనా మీ వెబ్సైట్ లో మీరు ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ విధంగా లో కాంపిటీషన్ మాట్లాడుతుంటే దెన్ గూగుల్ అర్థం చేసుకుంటుంది, ఓకే దిస్ గై టాకింగ్ మోర్ అబౌట్ జనరేటివ్ ఏఐ. అట్లా స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా లాంగ్ టెయిల్ కీవర్డ్స్ అవన్నీ వాడుతూ ఫైనల్ గా నీ మెయిన్ కీవర్డ్ రాసామనుకో ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్, మూవీ గురించి మాట్లాడాలంటే డిఫరెంట్ రాయండి క్లస్టర్స్, ట్రైలర్, టీజర్, ఫస్ట్ లుక్ పోస్టరు, లింక్ చేసి ఫైనల్ రాయండి. మూవీ రిలీజ్ అయినాక చాలా మంది సజెషన్ ఏంది, మూవీ రివ్యూ. ఆ మూవీ రివ్యూ టైంకి అప్పటికే మీకు ఒక అథారిటీ అనేది బిల్డ్ అవుతుంది. ఐమ్ టెల్లింగ్ యూ కెన్ బీట్ టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎవరైనా బీట్ చేయొచ్చు అనమాట. దట్ ఈస్ కాల్డ్ క్లస్టర్స్. ఐమ్ ఫాలోయింగ్ ఫ్రమ్ ద పాస్ట్ 10 years నుంచి ఫాలో అవుతున్నాను. ఎస్, దిస్ ఇస్ వాట్ హీ సెడ్. ఇక్కడ చూడండి, క్విక్ విన్స్ కాంటెంట్. ఫస్ట్ 30 days లో మీరు కావాలంటే ఏం చేయాలి? ఫోకస్ ఆన్ క్రియేటింగ్ ఇన్ డెప్త్ కాంటెంట్ ఫర్ దీస్ లో డిఫికల్టీ కీవర్డ్స్. జెన్ ఏఐ వర్సెస్ ట్రెడిషనల్ ఏఐ. వాట్ మేక్ జనరేటివ్ ఏఐ కాంటెంట్? ప్రైమరీ కీవర్డ్ జెన్ ఏఐ వర్సెస్ ఏఐ. ఏ కీవర్డ్ నువ్వు ఫోకస్ కీవర్డ్ పెట్టాలి కూడా చెప్తున్నాడు అండి మీ ఆల్ ఇన్ వన్ SEO ప్యాక్ లో.
or another thing. Content type comparison article. Key secondary keyword include మధ్యలో మీరు కంటెంట్ ఏమైనా వాడాలంటే ఈ కీవర్డ్స్ ని టార్గెట్ చేసుకోవచ్చు. సెకండ్, అండర్స్టాండింగ్ జెన్ఏఐ మోడల్స్ కాంఫిడెన్సీ. ఈ విధంగా అన్ని ఇచ్చాడండి. నెక్స్ట్, మీడియం డిఫికల్టీ కంటెంట్ 31 to 90 days. Pillar content 91 days. Conclusion, that GenAI keyword landscape in the US present significant opportunities various difficulty levels. By starting with lowest difficulty clusters, comparison models, and progressively build toward more competitive terms, you can establish topical authority while capturing. ఇంత డీటెయిల్డ్ ఎందుకు చేయాలని అంటే, మీరు ఎప్పుడు చేయాలంటే, మీరు ఒక ఫోటోగ్రాఫర్ పనిచేస్తున్నారు, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్ ఆర్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఇన్ వైజాగ్ ని టార్గెట్ చేయాలి. జస్ట్ హోమ్ పేజ్ చేసి దానికి వేస్తే కాదనమాట. ఈ విధంగా డీటెయిల్ రిపోర్ట్ అడిగిన అనుకో, వీడు ఇస్తాడు. ఆ ప్రకారంగా చేసుకుంటూ పోండి. ఒక 90 days టార్గెట్ పెట్టుకోండి. 100% యూ హ్యావ్ అ ఛాన్స్ ఆఫ్ కమింగ్ ఆన్ టాప్. అండ్ కంప్లీట్ కంటెంట్ నీకు రైట్ సోనికే ఇస్తుంది, బ్యూటిఫుల్ కంటెంట్ నీకు ఇస్తుంది. ఓకే, క్లియర్ గైస్? ఇన్ దిస్ ఎనీ క్వశ్చన్? సార్ ఈ వీడియోస్ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు సార్ ఇది? చేస్తాం. అన్ని చేసాం కదా ఇప్పుడు కూడా. అన్ని ఎస్టర్డే 6 క్లాసులు చేశారు. 6 క్లాసెస్ చేశారు సార్. నిన్నటి క్లాస్ మిస్ అయింది, అది అప్లోడ్ అవుతుంది ఈరోజు. అందులో కొంచెం ఎడిటింగ్ వర్జన్ ఉండేవాడు, చేయలేదు. అప్లోడ్ అవుతుంది. ఓకే రైట్. దెన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీరు ఒకసారి ఇది రిసీవ్కి వచ్చినాక రైట్ అనే ఆప్షన్ ఉంది. ఇగో మీ కంటెంట్ మొత్తం వచ్చేసింది. అగైన్ బ్లాగ్ పోస్టా, కాంటెంట్ రీఫ్రేజరా, కెన్ సెలెక్ట్ అండ్ డూ ఇట్. ఆర్టికల్ రైటర్, హ్యూమనైజర్ అంటే ఈ కంటెంట్ మొత్తం ఇక్కడ వచ్చేసింది. దీన్ని నాకు ఇంకా నార్మల్ హ్యూమన్ మాట్లాడేదానిలా చేయమని చెప్పిస్తే ఆ విధంగా కూడా వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఇంకా ప్లాగరిజం గురించి మీరు ఆలోచించే అవసరం లేదు. మళ్ళీ ఇక్కడ ఉన్న ఆర్టికల్ ని మళ్ళీ రీవరైట్ చేద్దాం. మిషన్ కాకుండా రీవరైట్ చేయండి. దట్ ఈస్ ఆల్సో గుడ్. అండ్ ఎస్ఈఓ కూడా సపరేట్ థింగ్ ఇచ్చాడు. కీవర్డ్ రీసెర్చ్, ఎస్ఈఓ చెకర్, కంటెంట్ గ్యాప్ అనాలిసిస్, టాపిక్ క్లస్టర్స్, ఆన్సర్ ద పీపుల్. ఓకే రైట్. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఇంతకుముందు రాలేదు కదా, విల్ ట్రై టు డూ దట్. అండ్ సైట్ ఆడిట్ వెళ్తే నా వెబ్సైట్ డీటెయిల్స్ ఇచ్చాను, దాన్ని సైట్ ఆడిట్ చేయమంటే అది చెప్పేసింది నాకు. నీకు హెల్త్ ఎంత ఉంది, 70% ఉంది, బట్ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అది ఓవర్కమ్ చేసుకోవడం చెప్పాడు. డొమైన్ రేటింగ్ 36, ఆర్గానిక్ ట్రాఫిక్, బ్యాక్ లింక్స్ అండ్ రిఫరింగ్ డొమైన్స్, అన్ని ఇష్యూస్ చెప్పేసింది. కాంటెంట్ క్వాలిటీలో ఏమి ఇష్యూస్ ఉన్నాయి నీకు రైట్ సైడ్ కూడా కనిపిస్తుంది చూడండి. క్లిక్ ఆన్ దాట్, ఇట్ విల్ గో టు ద పర్టికులర్ థింగ్. అండ్ ఇంటర్నల్ అవుట్బౌండ్ లింక్స్ విత్ నో అంకర్ టెక్స్ట్ 90 ఉన్నాయి. అట్లా ఇది క్లిక్ చేస్తే నీ ఆర్టికల్స్ అనే ఓపెన్ అవుతాయి. ఇక్కడ యాక్చువల్లీ ఓడిఎంటి మెయిన్ వెబ్సైట్ ఏం ప్రాబ్లం లేదు, బట్ అది కాకుండా కూడా మనం సపరేట్ తెలుగు న్యూస్ అని, తర్వాత మెటీరియల్ డాట్, అంటే మీ సబ్ డొమైన్స్ కూడా క్రాల్ చేస్తుందండి. నాట్ ఓన్లీ మెయిన్ డొమైన్, మీ సబ్ డొమైన్ కూడా క్రాల్ చేస్తుంది. ఇక్కడ ఎంటీ లింక్స్ ఉన్నాయి కొన్ని, ఇది ప్రాబ్లం అని చెప్తుంది. వాటిని మనం ఓవర్కమ్ చేసుకుంటే చాలు. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దాట్, ఇట్ విల్ గో టు యువర్ ఆర్టికల్ అండ్ గో అండ్ మేక్ చేంజెస్. ఎందుకంటే మనం ఇవన్నీ టూల్స్ లేకుండా మాన్యువల్ గా చేయాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి వెన్ యూ టేక్ హెల్ప్ ఆఫ్ దెమ్, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్ ఇస్ దర్ ఇమేజ్ కాల్ టెక్స్ట్ లేదా, లింక్స్ కి ప్రాపర్ గా లేదా, కీప్ ఆన్ చేంజింగ్ ఇట్ సో దట్ నీకు రాను 0 ఎర్రర్స్ వస్తాయి. అప్పుడు ఇంకా హై ఛాన్సెస్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఓకే, one second again, let me go back to keyword research. Optimize your content for SEO. Let me search digital marketing course in Hyderabad. వాల్యూమ్ ఇచ్చాడు అండ్ డిఫరెంట్ కీవర్డ్స్ ఇచ్చాడు. మనకు ఐడియా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మీకు ఇక్కడ ఎస్ఈఆర్పి ఓవర్వ్యూ వస్తుందండి. ఎస్ఈఆర్పి ఓవర్వ్యూలో ప్రస్తుతానికి ఎవరు ర్యాంక్ అవుతున్నారు. మనం చాలా వరకు ఇప్పుడు ఇది మనం తెలుగు సెర్చ్ చేద్దాము. మళ్ళీ ఒకసారి రైట్ కొడదాం. ఇంతకుముందు రాలేదు. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్కి రైట్ అని కొట్టాను ఇప్పుడు నేను. సో పెద్ద పెద్ద టూల్స్ కాబట్టి ఇంటర్నెట్ మంచిగా ఉంటేనే వర్కౌట్ అవుతుంది. ఇంతకుముందు మనకు వర్కౌట్ కాలేదు, ఎర్రర్ వచ్చింది.
ఓకే, చూస్ యూర్ టాపిక్. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. సజెస్ట్ టాపిక్ కూడా ఇస్తుంది అది. ఇవన్నీ టాప్ బిగినర్ గైడ్ టు ఎస్ఈఓ బ్లా 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 ఇండియా. కంటిన్యూ. ఏం కావాలి? న్యూస్ ఆర్టికలా, బ్లాగ్ పోస్టా, హౌ టు గైడా, లిస్టికలా? దిస్ ద బ్లాగ్ పోస్ట్ రికమెండ్ అన్నాడు. వెబ్సైట్ చేయాలా, కస్టమ్ సోర్సెస్ చేయాలా అంటుంది. ఇది సెలెక్టెడ్ అయింది అంటే బై డిఫాల్ట్ మనం కంటిన్యూ కొడదాం. సెలెక్ట్ టాప్ పర్ఫార్మింగ్ కాంప్యూటర్ ఆర్టికల్స్. ప్రస్తుతానికి ఎవరు ఆర్టికల్స్ మంచి వస్తున్నాయి? ఐఐడిఈ, జస్ట్ డైలీ టాప్ వస్తున్నాయి. ఓకే, దాన్ని అబ్జర్వ్ చేసుకో. అట్లీస్ట్ 1 అన్నాడు. ఓకే, ఐ కెన్ సెలెక్ట్ 2 as well. ఐ జస్ట్ దైల్ వేస్ట్. అది డొమైన్ అథారిటీ వాళ్ళు వస్తుంది. వాళ్ళ మెథడ్ మొత్తం అర్థం చేసుకుంటుంది అది. చూడండి ఇక్కడ ఎన్ని 10 స్టెప్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ చెప్పినప్పుడు అదే వాళ్ళ స్టెప్స్ ని ఫాలో కావాలంటే మన అన్ఫార్చునేట్ గా నెట్ లేక రాలేదు. ఇవి ఫాలో అయితే మనకు వస్తుంది. దాని తర్వాత చూడండి, సెలెక్ట్ అ ప్రైమరీ కీవర్డ్. అసలు ఎస్ఈఓ నేర్చుకోండి, ఇవన్నీ అర్థం కాదు. మీరు ఎస్ఈఓ నేర్చుకున్నారు కాబట్టి మీకు ఈజీ అయిపోతుంది. ఒకప్పుడు మాన్యువల్ గా మనం చేయాలి. ఇప్పుడు దిస్ టూల్ ఈస్ హెల్పింగ్ యు లాట్. It's working. Let's wait for some time. దాని తర్వాత ప్రైమరీ కీవర్డ్ చూస్ చేసుకోమంటుంది. టైటిల్ ఇస్తుంది. సెకండరీ కీవర్డ్ కూడా చేసుకోమంటుంది. హెడ్డింగ్స్ చూసుకోమంటుంది. జనరేట్ ఆర్టికల్ అంటే మీకు రెడీమేడ్ అంతా రెడీమేడ్ ఇచ్చిస్తుంది. You go there and copy paste on your article. జనరల్ గా మనం టైటిల్ మనం చేస్తాం, సెకండరీ కీవర్డ్ మనం ఇయ్యము. ఇక్కడ ఆప్షన్ వచ్చేసింది. ఓకే, చూసే ప్రైమరీ కీవర్డ్. ఇది మనం అనుకున్నది ఇదే కాబట్టి ఇంతకుముందు అన్నాను కదండి. కెన్ యూ సీ దిస్? యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్? కమర్షియల్ కమర్షియల్ కమర్షియల్, వాట్ ఈస్ దిస్? స్పాన్సర్డ్ అండి. కీవర్డ్ ఇంటెంట్ బేస్డ్ కీవర్డ్స్. ఇన్ఫర్మేషనల్ కమర్షియల్ అని చెప్తాం అంటే పైసలు వస్తాయి నీకు, దీనివల్ల పైసలు వస్తాయి అంటే ఒక పర్సన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ సర్చ్ చేస్తున్నట్టే దెర్ ఇస్ అ పాసిబిలిటీ విల్ జాయిన్ ఇట్ అండ్ యూ విల్ మేక్ మనీ. దట్ ఈస్ కాల్డ్ కమర్షియల్. ఓకే, ఐఎమ్ సెలెక్టింగ్ దిస్. ప్రైమరీ కీవర్డ్ సెలెక్షన్ అయిపోయింది అండ్ టైటిల్ సజెషన్ ఇస్తుంది అది. యా, యూ కెన్ డూ దిస్. మెయిన్ కీవర్డ్ ని యాడ్. దీనివల్ల అగైన్ రేపొద్దున మీకు టైటిల్స్ ఇట్లా రాస్తే బాగుంటుందా అనే ఐడియా వస్తుంది. అంటే దిస్ ఇస్ ద బెస్ట్ వన్. ఏం చేస్తుంది? టాప్ లో వస్తున్న వాళ్ళందరిని అబ్జర్వ్ చేసి మనకు సజెషన్ ఇస్తుంది కాబట్టి దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ బెస్ట్. మీరు ఫ్యూచర్ లో కూడా మీరు చేసుకోవచ్చు ఇలా. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ ఫ్రమ్ బిగినర్ టు ప్రో ఇన్ 12 weeks. సిటిఆర్ క్లిక్ త్రూ రేట్ ని దృష్టిలో పెట్టుకుని కూడా వీళ్ళు ఇస్తారు అనమాట. నీకు రికమెండేషన్ దిస్ ఇస్ ద బెస్ట్ వన్. Why this digital marketing course in Hyderabad helped 500+ students land jobs in 2020? This is good. ఇది కూడా మీరు చూడండి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అనేది ఉంది. ప్రతి దానిలో అది ఉంటుంది పక్క. దాంతో పాటు ఇవి ఇలా ఉంటుండే అంటే ఈ వై అనేది ఇలా ఉంటే ఏమవుతుందంటే గూగుల్లో సర్చ్ చేసినప్పుడు ఒక టాప్ లో ఇద్దరు వేరే వచ్చారు, థర్డ్ పర్సన్ మాత్రం ఇలా ఉందనుకో, ఈ క్లిక్ టు రేట్ పెరిగిపోతుంది. మెల్లిమెల్లగా ఇది టాప్ లో వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది అనమాట. బట్ విల్ గో ఫర్ దిస్ ఫస్ట్. I selected a title. Continue. Secondary keywords. Secondary keywords can't be used in important places like title, description, but content lo vaadachu so that దానికి కూడా మన ర్యాంక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. యా, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. కోర్స్ కి ఎట్లా ర్యాంక్ చేస్తున్నాం కదా, ఇది కూడా ఉండాలి. అప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇది కానీ సమ్మన్ టెల్ మీ ఎందుకు అడుగుతుంది ఇవన్నీ? ఎందుకు అడుగుతుండొచ్చు చెప్పండి సమ్మన్. వై దిస్ ఈస్ ఆస్కింగ్ ఆల్ దీస్ థింగ్స్? ఎస్, అంటే మనం ఇచ్చిన ఈ సజెషన్స్ అంటే తీసుకుని ఆర్టికల్ ప్రిపేర్ చేస్తాం. వెరీ గుడ్. ఈ కంటెంట్ ని యాడ్ చేస్తుందండి. అంటే నీకు ఈ కీవర్డ్ తీసుకొని దీని తగ్గట్టు కంటెంట్ రాస్తుంది. ఇప్పుడు నేను మాన్యువల్ ఇదే పని చేస్తా. ఏం చేస్తా నేను? కీవర్డ్ ప్యానల్ కీవర్డ్ తీసుకొని మెయిన్ ఫోకస్ కీవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, కానీ ఈ కీవర్డ్ కూడా ఇఫ్ యూ లుకింగ్ ఫర్ అ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, ODMT ఇస్ ది బెస్ట్ వన్.
అండ్ వీఆర్ వన్ ఆఫ్ ద టాప్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూషన్ హైదరాబాద్ రాస్తాం కదా, కానీ ఏఐ రాస్తుంది. ఇదంతా మనం చేసిందే, అంటే ఒక సిస్టమేటిక్ వేగా అది చేస్తుంది అనమాట. సో పికప్ దమ్, దీని బేస్గా కంటెంట్ చేస్తుంది అది. సెకండరీ కీవర్డ్స్ కూడా 5 సెలెక్ట్ చేసుకున్నా. దెన్ కంటిన్యూ. ఆర్టికల్ స్ట్రక్చర్ అండ్ లెంత్ ఎంత ఉండాలి నీకు? 4 to 5 హెడ్డింగ్స్, 7 to 8 హెడ్డింగ్స్, 9 to 10 హెడ్డింగ్స్. ఇక్కడ మీకు అర్థమవుతుంది అంటే ఎంత కంటెంట్ కి ఎన్ని హెడ్డింగ్స్ వాడాలని మీకు ఇంటి ఇస్తుంది. 1000 words ఉంటే 5 హెడ్డింగ్స్ ఎనఫ్, మరి ఎక్కువ రాసే జనాలు ఉంటుంది. గూగుల్ ఆల్వేస్ లైక్ 4000 words కాబట్టి 9 to 10 హెడ్డింగ్స్, దిస్ ఇస్ బెస్ట్ వన్. ఏఐ రికమెండ్ చేస్తుంది మీడియం గా 5 to 6 ఫర్ 1000 to 2000 words అన్నది. చాలా దాన్నే ఫాలో అవుదాం. రైటింగ్ స్టైల్ టు ఎన్షూర్ యువర్ ఆర్టికల్ మ్యాచెస్ యువర్ టోన్ అండ్ పర్సనాలిటీ. అంటే మనము ఒక టోన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ChatGPT పెడతాం కదా, ప్రొఫెషనల్ గా, ఫన్నీగా, అది కూడా వాట్ చేసుకోవచ్చు. చూస్ అ నరేటివ్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఫర్ యువర్ ఆర్టికల్. అండ్ we at ODMT, I at ODMT, you can select that as well. అండ్ ఇది ఏం సెలెక్ట్ చేస్తారంటే డైరెక్ట్గా కంటిన్యూ కొడుతున్నాం. Select an outline to structure your content. See the text and image copied to the clipboard. Introduction, how to choose the right digital marketing course in Hyderabad. What to look for in a digital marketing institute. Top features of 12-week digital marketing program. Placement support and career outcomes. Conclusion. మీరు చెప్పండి, ఈ విధంగా మనం సొంతంగా చేస్తామని రాయగలుగుతామా? Can we able to do it like this? That is the power of some tools actually. ChatGPT రాస్తుందండి, ChatGPT కూడా మీకు ఇవన్నీ ఇస్తుంది, దీన్ని అబ్జర్వ్ చేసుకొని. కానీ మనకి ఈ విధంగా డీటెయిల్ గా ఇవ్వలేదు. బీయింగ్ SEO ఎగ్జిక్యూటివ్ గా బై డిఫాల్ట్ కాపీ పేస్ట్ చేస్తే కాదు, మనం అర్థం చేసుకోవాలి. ఆర్ట్ అండ్ సైన్స్, ఇందులో హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఎంత పెడితే బాగుంటుంది, మనం ఏం చేస్తే బాగుంటుంది చూసుకోవాలి. అవుట్లైన్ 1 ఇచ్చిండు, అవుట్లైన్ 2 కూడా ఇచ్చిండు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రైట్ యువర్ ఓన్. మనకు అంత టైం వేస్ట్ వద్దు మాకు, బికాస్ మనకు చాలా బోల్డ్ అంత పని ఉంది. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇది ఒకటే కాదు, కాబట్టి ఇట్స్ బెటర్ టు యూజ్ దెమ్. కంటిన్యూ. Generate humanized article. Include expert quotes. Include images in article. Internal link boost SEO with automatic relevant links. అది ఇచ్చుకుంటుందంట. ఎక్స్టర్నల్ లింక్స్ కూడా ఇస్తుందంట. సరే, బై డిఫాల్ట్ చేసిన కోడ్ సెలెక్ట్ చేస్తున్నా, ఇమేజ్ పెడుతున్నా. కాపీరైట్, how many images? Select copyright options and image count. Copyright images often provide better relevancy. Final count may be fewer than requested. I see 3. Internal linking. Max links 10. Boost SEO with an automatic relevant links. Get an AI generated image of your article. What is this అండి? కవర్ ఇమేజ్ అంటే ఏమంటారు దీన్ని? మన బ్లాగ్ లో ఏమని వాడతాం? Featured image. Very good. Featured image. Include call to action. Okay, encourage your user to take an action. Ask your user to upgrade to read more similar Android for free demo. Generate FAQs. FAQs is always good kada. When the depth wise ఉంది. Just click on cut. లింక్ ఇవ్వలేం సార్ అక్కడ. ఎక్కడండి? ఇంటర్నల్ లింక్ కి లింక్స్ ఇవ్వలేము. యా ఇయ్యలేదు, బట్ చూద్దాం ఏమంటుందో. వ్యాలిడ్ ఇంటర్నల్ లింక్ అడుగుతుంది కదా. రైట్ నేను తీసేస్తా. అయితే ఇప్పుడు అవుట్ బౌండ్ కూడా అడుగుతుంది. యా, అక్కడ ఇచ్చేసుకుంటే అయిపోతుంది. దెన్ డేటా గ్యాదరింగ్, ఇన్ డెప్త్ వెబ్ రీసెర్చ్, ఫ్యాక్ట్ చెకింగ్ అండ్ సైటింగ్, వర్డ్ లెంత్ కంట్రోల్, కంప్యూటర్ అనాలిసిస్, కోడ్ ఎక్స్ట్రాక్షన్, ఇమేజ్ ఎక్స్ట్రాక్షన్, SEO ఆప్టిమైజేషన్ అన్ని చేస్తుంది. ఒక మనిషి చేస్తే ఈ ఆర్టికల్ రాయాలంటే నేను చెప్తున్నా, నేను రాస్తే మాత్రం మినిమం 8 hours కూర్చొని రాస్తాను. బట్ ఇఫ్ దిస్ ఈస్ డూయింగ్ ఇట్ ఇన్ లెస్ దాన్ 30 minutes, దిస్ ఈస్ గుడ్ ఫర్ మీ. ఐ కెన్ రైట్ మోర్ ఆర్టికల్స్. చూడండి, అన్ని ఇన్స్టిట్యూట్స్ అబ్జర్వ్ చేస్తుందండి. డిజిటల్ చూపించింది నింపుతుందో, వేరే ఇన్స్టిట్యూట్స్ అన్ని అబ్జర్వ్ చేస్తుంది. టాప్ 10, టాప్ 20 ఎవరెవరు ఉన్నారో అందరూ అబ్జర్వ్ చేస్తుంది. కంటెంట్ రైటర్ గా ఇది ఉంది సార్.
ఏంటండి? కంటెంట్ రైటర్ అయితే టూల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అవును, మనకు కూడా బికాస్ ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ ఆఫ్ హైరింగ్ కంటెంట్ రైటర్, దిస్ వర్క్స్ యాజ్ ఎ కంటెంట్ రైటర్. సార్ మీరు ఈ పక్కన చెప్తుంటే నేను వేరే ట్యాబ్ లో ఓపెన్ చేసి ఎస్ఎన్ అయ్యానండి. ఎస్ఎన్ అయితే ఫస్ట్ నా వెబ్సైట్ లింక్ అడిగింది, ఇచ్చాను. మొత్తం ఆడిట్ చేసి రిపోర్ట్ ఇచ్చేసింది సార్. చేసిందా? మొత్తం రిపోర్ట్ ఇచ్చేసింది. మొత్తం 400 మొత్తం 19 పేజెస్ ఉన్నాయి, 423 ఎర్రర్స్ ఉన్నాయి. కూడా సొల్యూషన్ ఇచ్చేస్తుంది. అవునవునవును, ఇట్స్ గుడ్ కదా. ఇప్పుడు మీలాంటి వాళ్ళకు యా యు ఆర్ బిజీ ఇన్ సమ్ అదర్ థింగ్స్, సో ఇట్ విల్ హెల్ప్ యు లాట్. అందరూ ట్రై చేయండి, ఇట్స్ వెరీ గుడ్ వన్. జాస్పర్ ఈజ్ అనదర్ వన్ దట్ ఈస్ ఎక్స్పెన్సివ్. ఇది మీకు 1500 ఏమో అవుతుంది మంత్లీ, ఇయర్లీ తీసుకుంటే తక్కువ పడుతుంది, బట్ 1500 ఏమో పే చేశాను నేను ఫర్ 1 month. ఇట్స్ గుడ్. మీరు మనం ఆర్టికల్స్ ఎన్ని రాస్తామండి? 10-15 రాస్తాం నెలకు. 10 ఆర్టికల్స్ ఇస్ గుడ్ వన్. 1500 రూపాయలకు అది ఇస్తుందంటే నైస్. బట్ నేను చెప్తా మళ్ళీ, నేను ఆల్వేస్ చెప్తా కదా, హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది ఉండాలి, కంప్లీట్ గా మెషిన్ నమ్మకుండా. ఓహో, ఆర్టికల్ రెడీ అయిపోయింది, ఇమేజ్ కూడా చాలా బాగా ఇచ్చింది. యూ డోంట్ నీడ్ టు గో సమ్వేర్ ఎల్స్. ఇలాంటి టూల్స్ మనకు 5 ఏళ్ల క్రితం వచ్చినట్టే we would have make more money. But I would have write more articles equals more business. It's taking time. And ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. Assume that one company need 10 SEO people. ఆఫ్ పేజ్ కి అయితే ఇప్పుడు డెఫినెట్ గా నో ఆప్షన్, పక్క వాడు చేయాల్సిందే. బట్ ఆన్ పేజ్ ఆర్టికల్ రాష్ట్రాల్లో ఆన్ పేజ్ లో 10 మంది ఉన్నారు అనుకోండి. ఇప్పుడు బికాస్ ఆఫ్ ఏమవుతుంది, 8 మంది మీకు చేస్తారు, 2 ఉంటారు. ఆ 2 ఎవరు? ఇలాంటి టూల్స్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. దిస్ ఇస్ హౌ జాబ్స్ విల్ గో. అండర్స్టూడ్ గైస్ వాట్ ఐమ్ టెల్లింగ్? జాబ్స్ ఎట్లా పోతే అర్థమైంది కదా. ఎందుకంటే మనం 10 మంది SEO ఎగ్జిక్యూటివ్ అవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఆ 2 రోజుకు 10 ఆర్టికల్స్ రాస్తారు చాలు. కంపెనీ ఏమనుకుంటుంది? దే వాంట్ టు సేవ్ టైం, సేవ్ మనీ. కాబట్టి యూ హ్యావ్ టు బి ఏఐ పార్ట్. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటేనే ట్రెడిషనల్ మార్కెటింగ్ వేరే, డిజిటల్ మార్కెటింగ్ వేరే. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ లో 2 types, ట్రెడిషనల్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్. ఆ ట్రెడిషనల్ డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకు దెర్ ఇస్ అ పాసిబిలిటీ జాబ్ అయ్యేది. కాబట్టి ఏఐ పవర్డ్ ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి, బికాస్ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ దిస్. అందుకే నేను చెప్పాను కదా, నేను నేర్చుకుని టైం పడుతుంది, వేరే వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఫ్యూచర్ లో. అందులో పట్టిన యూ గ్రాబ్ ద ఆపర్చునిటీస్, స్పెండ్ మోర్ టైం. అందుకే మీకు ఇమేజెస్ ఇచ్చింది అండ్ ఈ విధంగా ఇస్తుంది. మేబీ వన్స్ ఇట్ టేక్స్ టైం. ఇట్ మొత్తం మీద అయితే ఇది క్యూరేటెడ్ కంటెంట్ అండి, అండ్ ప్రాపర్ కీవర్డ్ బేస్ తీసుకొని అన్నిటిని తీసుకొని సొంతంగా రీరైట్ చేసింది. ఇట్ హ్యాస్ అ హై ఛాన్సెస్. నేను ఆర్టికల్స్ అప్లోడ్ చేస్తాను, ఇవన్నీ అప్లోడ్ చేసి మన రియల్ టైం కూడా ఎక్కడ వస్తుందని కూడా చూద్దాం. ఓకే, ఇట్ టేక్స్ టైం ఆబ్వియస్లీ. నేనైతే కొన్ని ఆర్టికల్స్ అప్లోడ్ చేసి మీకు నెక్స్ట్ వీక్ నేను రిజల్ట్ చెప్తా, ర్యాంక్ ఏడైతుంది ఏం కథ అనేది. వన్ థింగ్, ఒక పని చేయండి మీరు మాత్రం, సేమ్ ఈ కంప్లీట్ కంటెంట్ లో కొంత కంటెంట్ మళ్ళీ యాడ్ చేయండి మీరు. దానికోసం ఏం చేయండి, చాట్ జీపీటీకి వెళ్ళేసి నేను చెప్పిన మెథడ్ ఏంటి, మీరు వాయిస్ ఆన్ చేసుకొని ఈ టాపిక్ మీద మీకు ఏ నాలెడ్జ్ ఉందో మాట్లాడండి, అది టైప్ చేయండి. ఒక 3 paragraphs రాసిన తర్వాత ప్లీజ్ రీరైట్ ఇట్ అని చెప్పండి. అది మీ సొంత కంటెంట్, ఇది రీసెర్చ్ చేసి ఇచ్చింది. దెన్ యూ హ్యావ్ అ హై ఛాన్సెస్ ఆఫ్ కమింగ్ ఆన్ టాప్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎందుకంటే నువ్వు ఇలా చేస్తున్నావు, ఇంకో అతను కూడా ఇలా చేస్తున్నంటే యూ హ్యావ్ అ ప్రాబ్లం అవుతుంది, ఓవర్లాప్ అవుతుంది. కాబట్టి మనం సొంతంగా ఏదైనా చేయాలి, కాబట్టి ఆ సొంత కంటెంట్ కోసం అది చేయండి. ఫైనల్ గా ఒకటి చెప్తున్నాను చూడండి, ఎంత ఆర్టికల్ అది ఇచ్చినా కూడా ర్యాంకింగ్ డిపెండ్స్ ఆన్ యువర్ డొమైన్. మీ డొమైన్ ఇప్పుడు ODMT మీద మీరు ఏ ఆర్టికల్ రాసినా కూడా హ్యావ్ అ వెరీ గుడ్ ఛాన్స్ ఆఫ్ కమింగ్ ఇన్ టాప్ 20, బికాస్ ODMT హ్యావ్ అ వాల్యూ, డిఫరెంట్ సోర్స్ నుంచి ట్రాఫిక్ వస్తుంది కాబట్టి. అలా కూడా మీరు కొత్త డొమైన్ తీసుకొని నిన్న బడ్జెట్ ఇష్యూ ఇలా రైట్ సోనీతో రాసినా కూడా టాప్ రావాలి, ఎందుకంటే గూగుల్ హ్యావ్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్. కానీ వీళ్ళ కంటెంట్
దెర్ ఈస్ అ గుడ్ పాసిబిలిటీ. అంటే ఈవెన్ ఈ మెషిన్స్ లైక్ చాట్ జీపీటీ ఇవి కూడా మీ ఎస్ఈఓ ర్యాంకింగ్స్ బేస్ చేసుకొని ఇస్తుంది. దాంతో పాటు ఇంకొకటి మీరు చెక్ చేయండి, కొన్ని కీవర్డ్ తీసుకుని ఈరోజు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ కావచ్చు, ఎస్ఐపి ట్రైనింగ్ కావచ్చు, బెస్ట్ కార్డియాక్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ అని అది చాట్ జీపీటీలో సెర్చ్ చేయండి. ఆ రిజల్ట్స్ ని గూగుల్ సెర్చ్ చేయండి. మీరు షాపింగ్ ఏముంటుంది, టాప్ 10 లో ఉన్న వాళ్ళే అక్కడ వస్తారు. అంతేగాని సమ్వేర్ వన్ గాయ్ ఈస్ ఇన్ 100 పొజిషన్, చాట్ జీపీటీలో టాప్ లో రాడు. కాబట్టి ఎస్ఈఓ ఇస్ కోర్. ఇప్పటికైనా కూడా జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కి ఎస్ఈఓ కోర్. కాబట్టి యూ షుడ్ బి స్ట్రాంగ్ ఆన్ దిస్. ఓకే, యా, ఇట్ టేక్స్ టైమ్ ఎనీవే. అంత లోపల లెట్ మీ కమ్ బ్యాక్ రైట్. సో హోమ్, ఇక్కడ మీరు అడిగిన కాంటెంట్ అది రాస్తుంది, చాలా డీటెయిల్ గా రాస్తుంది. అండ్ ఇట్స్ మోర్ లైక్ అ డాష్ బోర్డ్, అన్ని కల్పించేది. 1 by 1 చేసుకో. మై కాంటెంట్ అంటే ఏంటంటే మీకు ఆర్టికల్ ఉంది, ఇప్పుడు ఆర్టికల్ సేవ్ చేసుకోవాలంటే మీరు ఒక ఫోల్డర్లో సేవ్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఇస్ ద ఫోల్డర్. అండ్ అనదర్ ఏజెంట్, ఏ పార్ట్నర్ ఫర్ మార్కెటింగ్ అండ్ ఎస్ఈఓ, సేమ్ ఇంతకుముందు మనం వాడిందే డాష్ బోర్డ్ లో, అది ఇక్కడ ఇచ్చాడు అనమాట. దెన్ కాంటెంట్ క్రియేట్ చేస్తుంది అది. ఓకే, వన్స్ అగైన్ క్రియేట్ లోకల్ స్టోరేజ్ ఫర్ బిజినెస్. Content for photographers in Hyderabad. దిస్ ఇస్ వాట్ మిస్సింగ్. ఇంత ముందు ఇదే నేను అడిగాను, నెట్ వల్ల రాలేదు. చూడండి, ఇది అబ్జర్వ్ చేస్తే మీకు చాలా తెలిసిపోతుందండి. రీజనింగ్, అండర్స్టాండ్ యూ నీడ్ కంటెంట్ అబౌట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్. దిస్ ఇస్ అ లోకల్లీ ఫోకస్డ్ టాపిక్ దట్ రిక్వైర్ బోత్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అండ్ లోకల్ మార్కెట్ అండర్స్టాండ్. మళ్ళీ క్లిక్ చేసి చూడండి. For this task, I will use our article writer tool, which is designed specifically for creating comprehensive, well-researched content. This tool already incorporates local SEO best practice, blah, blah, blah. Since the vertical tool handles all these aspects in one integrated process, there is no need to separately run keyword research or pull the best practices. Enough అని చెప్తుంది అనమాట. తీసుకొచ్చింది కూడా, కంటెంట్ కూడా తీసుకొచ్చింది. కంటిన్యూ యూజింగ్ ఆర్టికల్. సో మేక్ షూర్ దిస్ టూల్ ఈస్ స్లో, ఇట్ టేక్ లాట్ ఆఫ్ రిసోర్సెస్. అందుకే నెట్ స్పీడ్ గా ఉంటే బాగుంటుంది. ఇనిషియల్ గా మనకి ఈ ఆప్షన్స్ అన్ని రాలేదు. నేను వెన్ ఐ వాస్ చెకింగ్ బిఫోర్ టీచింగ్ యూ, చాలా బాగా వచ్చింది, బ్యూటిఫుల్ గా వచ్చింది. అది ఎంత రాస్తుంది ఇంకా. గెట్ మోర్ న్యాచురల్, హ్యూమనైజ్డ్ కూడా కన్వర్ట్ చేసుకోమని చెప్తుంది. వచ్చేసింది ఆర్టికల్, వచ్చేసింది. కన్క్లూజన్ కూడా ఇచ్చిండు. దిస్ ఈస్ హ్యూమనైజ్డ్, దిస్ ఈస్ ఒరిజినల్. చూద్దాం ఏం డిఫరెన్స్ ఉందో స్టార్టింగ్ లో. Search for the right digital marketing course in Hyderabad can be overwhelming with so many options available. Looking for the right digital marketing course in Hyderabad can feel daunting. The city has become, understood the difference, guys? Humanized monotone la rastundi. Better you take this version than the board. దీనికి ఇంతకుముందు సపరేట్ టూల్స్ ఉన్నాయి, ఇప్పుడు అన్ని టూల్స్ ఇందులో ఇన్కార్పొరేట్ చేశాడు. Either you can copy directly or save and edit. Keep citation generator. Would you like to keep the citation visible in the keep citations? Save చేసుకుంటున్నా, further I can use it. మీకు ఏమైనా చేంజెస్ చేయాలంటే you can change it. This is the full article అండి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ కి దిస్ ఇస్ ద బెస్ట్ ఆర్టికల్. కానీ అవుట్ బౌండ్ లింక్స్ ఇచ్చాడు, ఇంటర్నల్ లింక్స్ అనేది మనం మెన్షన్ చేస్తే ఇస్తున్నాడు. మనం ఇయ్యలేదు యాక్చువల్గా, ఇస్తే అది కూడా చేస్తాడు. అంటే నీకు పర్ఫెక్ట్ ఆర్టికల్. ఇట్స్ మోర్ లైక్ వికీపీడియా లైక్ కంటెంట్ కూడా ఇచ్చాడు, FAQs కూడా ఇచ్చాడు.
ఇది వాడతా నేను. సార్ చెప్పండి. సార్ ఇప్పుడు ఈ ఆర్టికల్ ప్లగరిజం చెక్ చేయొచ్చు సార్. చెక్ చేసుకోవచ్చు. యూ కెన్ చెక్ ఇట్ వన్స్ యూ క్రియేట్ చేసిన తర్వాత ప్లాగరిజం లో చెక్ చేయండి, మీకు తెలిసిపోతుంది. హ్యూమనైజ్ కంటెంట్ చేసి చూడండి, మీకు దాదాపు 80 to 90% యూనిక్ అనేది వస్తుంది. ఓకే రైట్. సేమ్ ఇంతకుముందు మనం చేసినట్టే ఇది చేసింది చూడండి. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్, క్లస్టర్స్ చేస్తుంది, జనరేట్ ఆర్టికల్. ఇంత మనం ఏం చేసామో అన్ని ఆప్షన్స్ చేస్తుంది. Let it write. Then I'll open another window here. So మై కంటెంట్ లో మనం సేవ్ చేసుకున్న అన్ని ఫోల్డర్స్ వచ్చేసాయి. చూడండి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ సంబంధించి ఏఐ ఆర్టికల్ రైటర్, ఏమో ఏఐ ఏజెంట్ తో చేశాను నేను. ఇది AI ఆర్టికల్ రైటర్. దెన్ ఇఫ్ ఐ ఓపెన్ దిస్, మై కంటెంట్ విల్ బి దేర్ హియర్. ఏఐ ఏజెంట్ ఇది ఆల్రెడీ రాస్తుంది. ఇప్పుడు రైటింగ్ స్టైల్ మీకు ఏ విధంగా రావాలి? రైటింగ్ స్టైల్ హెల్ప్స్ యూ జనరేట్ కంటెంట్ ఇన్ యువర్ డిఫైన్డ్ బ్రాండ్ వాయిస్, ensuring consistent tone and messaging across all content generation. మీ వివరాలు ఇస్తే మీరు ఇంతకుముందు రాసిన స్టైల్ అర్థమవుతుంది కదా, లేదంటే మీది ఒక PDF ఉంటే ఆ స్టైల్ని ఫార్మాట్ అవుతుంది. సేమ్ నేను చెప్పాను కదా, ChatGPT మీరు మీ గురించి మాట్లాడితే అప్పుడు మీకు సంబంధించిన టేలర్ చేసినట్టు ఇది కూడా అలా చేస్తుంది. కాబట్టి మీ సొంత ఆర్టికల్స్ ఏమైనా రాసి ఉంటే ఇవ్వండి, ఆ టోన్లోనే రాస్తుంది. GEO, this is a new one. And you want to rank for ChatGPT and Gemini, this option will help you. The new one mata ఇంకా వీళ్ళంతా లాంచ్ చేయలేదు. ఇది ఇక్కడ బుక్ డెమో అని చెప్పారు, నేను బుక్ చేశాను యాక్చువల్గా. దే విల్ టాక్ టు us soon, they are going to release it. అయితే ChatGPT లో ర్యాంక్ అవ్వడానికి SEO తో పాటు కొన్ని పారామీటర్స్ ఉండాలట. మీ కాంటెంట్ స్ట్రక్చర్ ఎలా మెయింటైన్ చేస్తున్నా అది కూడా అనమాట. సో వన్స్ ఇట్ ఈస్ ఓపెన్, అది కూడా విజిబిలిటీ వస్తుంది. నా కాంటెంట్ ఎఫెక్టివ్ లాగా పెట్టండి, బుల్లెట్స్ నంబర్స్ ఇవ్వండి, అలాంటి ఫాలో అయిపోతే there is a possibility ChatGPT కూడా ర్యాంక్ అయ్యి. దిస్ ఇస్ ఫ్యూచర్ కదా, మీరు జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కూడా నేర్చుకోవాలి కాబట్టి దిస్ ఇస్ హెల్పింగ్ యూ. ఒకసారి మీకు అలవాటు అయితే టూల్ లేకుండా కూడా సొంతంగా రాసుకోవచ్చు. సార్ ఇప్పుడు మనకి కంటెంట్ ఇక్కడ రాసేస్తుంది, దీన్ని HTML కింద కన్వర్ట్ చేస్తుందా, మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి HTML కన్వర్ట్ చేయాలి? ఇది డైరెక్ట్ కంటెంట్ అండి, నార్మల్ కంటెంట్. ఇది నార్మల్ కంటెంట్ అంటే నాకు అంటే కాపీ పేస్ట్ నా సైట్ లోని అదే స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయకుండా ఉండాలంటే నేను HTMLకి వెళ్దాం అనుకున్నాను. మనం ChatGPTలోకి ఇచ్చి అక్కడ నుంచి మళ్ళీ కంటెంట్కి HTML రాయించుకోవచ్చు కదా. ఇప్పుడు అట్లా నార్మల్ కంటెంట్ పేజ్ చేస్తే మీకు ఆక్యుపై ఏమేం కాదు, ఎక్కువ ఓకే ఏం కాదు. మీరు ఏమంటున్నారంటే దాన్ని మళ్ళీ ChatGPTలో కస్టమ్ HTML చేస్తా అంటారు కదా, అక్కడనే మీకు కోడ్ ఎక్కువ అవుతుంది. ఈ కాంటెంట్ నార్మల్ పేజెస్ తక్కువ అవుతుంది. అయితే నేను చెప్పింది ఏంది, ప్రతిసారి ChatGPTని వాడొద్దు. ChatGPTని డిజైనింగ్ పర్పస్ వాడుకోవాలి. ఓకే, అయితే ఇంకొకటి ఇది నార్మల్ కంటెంట్ పేస్ట్ అవుతుంది అనమాట. ChatGPTని వాడితే ఏంటంటే కొంచెం హైలైట్ చేయడము దానికోసం వాడుతుంది. ఇట్స్ ఓకే. బట్ నార్మల్ గా డైరెక్ట్ ఎప్పుడైనా బ్లాగ్ పోస్ట్ రాసేటప్పుడు యూ డోంట్ నీడ్ టు యూస్ ChatGPT, డైరెక్ట్ గా పేస్ట్ చేయండి. డిజైనింగ్ ల్యాండింగ్ పేజ్ డిజైన్ చేస్తున్నాం, ఐ వాంట్ టు మేక్ ఇట్ బ్యూటిఫుల్, అలాంటప్పుడు మాత్రమే వాడండి. ఓకే రైట్. టాపిక్ క్లస్టర్స్, నేను ఒక కీవర్డ్ ఇస్తే ఆ కీవర్డ్ కి సంబంధించి ఏ టాపిక్ మాట్లాడితే బాగుంటుందని టాపిక్ క్లస్టర్. కాబట్టి ఆ టాపిక్ ఇవ్వండి, టాపిక్ క్లస్టర్స్ అది క్రియేట్ చేస్తుంది. సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ రాయండి, లింక్ చేయండి, ఇట్ విల్ బి గుడ్. ఓకే, ఐమ్ రైటింగ్. ఇంతకుముందు రాస్తాం కాబట్టి లెట్ మీ టైప్ సంథింగ్ ఎల్స్. మెషిన్ లెర్నింగ్ ఏ టాపిక్ అయినా సరే ఇస్తుంది అది. రియల్ ఎస్టేట్ ఇన్ హైదరాబాద్, ఓపెన్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేయండి, దాని దగ్గర కూడా ఇస్తుంది. సో క్లస్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దిస్ వాజ్ మై మెయిన్ సీక్రెట్. ఐ యూస్ టు ర్యాంక్ వెరీ వెల్. మెషిన్ లెర్నింగ్ కి 2,70,000 వాల్యూమ్ ఉంది. And if you want, you can write it. But అలా కాకుండా క్లస్టర్స్ రాయాలంటే టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ కొంచెం తగ్గింది, మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ తగ్గింది,
యాక్చువల్గా మీరు ఈ టాపిక్ మీద కానీ బ్లాగ్స్ రాశారనుకోండి, ఇప్పుడు మొత్తం ఇదే కాబట్టి ఏఐ జనరేటివ్ ఏఐ బ్లాగ్ యాడ్సెన్స్ అప్రూవ్ అవుతుంది, మంచి డబ్బులు కూడా వస్తాయి మొత్తం మీద. దిస్ క్రియేట్ అనదర్ ఆపర్చునిటీ ఆఫ్ యూ పీపుల్ రైటింగ్ ఆర్టికల్స్ వెరీ ఫాస్ట్ అండ్ యూ మేక్ మనీ ఫ్రమ్ యాడ్సెన్స్. ఎందుకు అంటే యాడ్సెన్స్ రెవెన్యూ ఒకప్పటితో పోల్చుకుంటే తగ్గిపోయింది అంటే ఎవరైతే కొందరు మాత్రమే డబ్బులు ఎక్కువ సంపాదిస్తారు. బట్ ఇలాంటి టూల్స్ వాడితే మీరు ఆ కొందరులో మీరు ఉండే ఛాన్సెస్ డెఫినెట్లీ. వై పీపుల్ స్టాప్ డూయింగ్ బ్లాగింగ్ ఏంటంటే నేను పెడుతున్న కష్టానికి పైసలు వస్తున్నాయా లేదా అనేది. ఇప్పుడు కష్టం ఏం లేదు, ఆటోమేటిక్ ఇది రాస్తుంది కాబట్టి దానికి ఎంత అమౌంట్ వచ్చినా ఇట్స్ గుడ్ వన్. ఒకసారి ఇంక్రీజ్ అవుతుంటే యూ కెన్ స్పెండ్ మోర్ మనీ ఆన్ దట్ అండ్ గెట్ మోర్ మనీ ఆన్ దట్. ఇప్పుడు నేను చెప్పాను నిన్న మనం నేర్చుకున్న టూల్స్ ద్వారా ఐ థాట్ ఆఫ్ క్రియేటింగ్ ఏఐ న్యూస్ ఛానల్ అనేది. ఇప్పుడు దీంతో ఏ న్యూస్ ఛానల్స్ బ్లాగ్ కూడా స్టార్ట్ చేస్తాను. సో ఇట్స్ కీప్ ఆన్ రైటింగ్ కంటెంట్, ఐ కీప్ ఆన్ అప్లోడింగ్. చూడండి చాలా ఫ్యూచర్ ఉంటుందా సార్? చెప్పాను కదా బ్లాగింగ్ కి ఫ్యూచర్ అంటే 100 మంది రాస్తుంటే ఒకప్పుడు 100 మంది డబ్బులు సంపాదిస్తుండే. ఇప్పుడు 100 మంది 20 మంది సంపాదిస్తారు. ఆ 20 మంది ఎవరు? హూ అడాప్టెడ్ టు ది ఏఐ. సో ఇఫ్ యూ వాంట్ టు బి ఆన్ టాప్ దట్ యూజ్ దిస్. వస్తుంది ఉంది పీపుల్ రీడ్ బ్లాగ్స్. ఇంకొకటి ఏంది, బ్లాగ్ రీడ్ చేయకపోయినా చాట్ జీపీటీ అడుగుతారు కదా, చాట్ జీపీటీ నీకు లింక్స్ ఇస్తుంది, అట్లా కూడా ట్రాఫిక్ రావట్లేదు. బట్ ఐ వాంట్ కంక్లూడ్ వన్ థింగ్. ఒకప్పుడు ఎలా ఉందంటే ఇఫ్ యు ఆర్ బిలో యావరేజ్ పర్సన్ ఆల్సో యూస్ టు మేక్ మనీ. ఏఐ జమానాలా ఇఫ్ యు ఆర్ బిలో యావరేజ్ ఉంటే యూ కాంట్ మేక్ మనీ. యూ హ్యావ్ టు బి ప్రో. వాట్ ఆర్ యూ డూయింగ్? బి ప్రో, దెన్ ఓన్లీ యుల్ మేక్ మనీ. దెర్ ఈస్ నో కరియర్ ఫర్ బిలో యావరేజ్ పర్సన్స్. నువ్వు ప్రో ఉంటేనే సంపాదిస్తావు. కాబట్టి దానికోసం మనం ప్రిపేర్ చేసుకోవాలి. గైస్ అండర్స్టూడ్ దిస్ క్లస్టర్స్ అనేది అర్థమైందా అందరికి? సార్ అంటే ఒకటే కంటెంట్ స్ప్లిట్ చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లాగ్స్ రాసి అది ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ అని టాపిక్ అనుకోండి, ఇంతకు మెషిన్ లెర్నింగ్ అని అందులో మొత్తం టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అర్థం రాస్తుండే. ఆ కాలం పోయింది. నీవు మెషిన్ లెర్నింగ్ ఆర్టికల్ తర్వాత రాదు కానీ ఫస్ట్ ఈ ఆర్టికల్స్ రాయాలి. రాసి ఒకదానికోటి లింక్, దీనిలో అన్ని లింక్స్ ఉండాలి, దీనిలో అన్ని లింక్స్ ఉండాలి, లాస్ట్ మెషిన్ లెర్నింగ్ గురించి రాయి. అప్పుడు ఏమవుతుంది, యూ హ్యావ్ హై ఛాన్సెస్ ఆఫ్ కమింగ్ ర్యాంక్ ఫర్ దిస్ యాజ్ వెల్ విచ్ హ్యావ్ హైయెస్ట్ వాల్యూమ్. ఫస్ట్ తక్కువ వాల్యూమ్ ఉన్నది రాయండి. అందుకే రైట్స్ వన్ ఇక్కడ మీరు వాడేటప్పుడు కొట్టేసి రెస్ట్ తీసుకోండి. అది చేస్తున్న ప్రాసెస్ ని అర్థం చేసుకోండి. ఆ ప్రాసెస్ ని అర్థం చేసుకుంటే యూ కెన్ డెలివర్ మచ్ బెటర్. ఇది ఇంకా పెయిడ్ వర్షన్ ఇచ్చాడు. దీస్ 2 ఆప్షన్స్ రాలేదు ఇంకా. జియో అన్నది, జియో వన్స్ ఇట్ కమ్స్ ఐ కెన్ టీచ్ మచ్ బెటర్. రైట్, ఎనీ క్వశ్చన్స్ గైస్? ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్? సార్ ఇటు ఏఐ టూల్స్ యూజ్ చేసుకుని బ్లాగింగ్ చేసి ఇన్కమ్ జనరేట్ చేయొచ్చా సార్? చేయొచ్చు నరేష్, చేయొచ్చు. అక్కడ గుర్తుపెట్టుకోండి, యాడ్సెన్స్ ద్వారా డబ్బులు సంపాదించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎస్, యూకే, యూరోపియన్ మార్కెట్ ఎక్కువ అనమాట. ఎందుకంటే ఒక యుఎస్ పర్సన్ ని ఆర్టికల్ చదువుతున్నాడంటే వాడికి ఆ కంట్రీకి సంబంధించిన యాడ్స్ వస్తాయి విచ్ పే లాట్ ఆఫ్ మనీ. 10 years లో ఇండియాలో కూడా యాడ్స్ బాగా పే చేస్తాయి, బట్ ప్రస్తుతానికి అయితే వాళ్ళు పే ఎక్కువ చేస్తున్నారు. అదే నువ్వు ఒక లోకల్ బ్లాగ్ రాసి ఈ రోజు పాలిటిక్స్ లో ఏమైందంటే నీకు లోకల్ పీపుల్ చూస్తారు, ఆయన పర్చేసింగ్ పవర్ తక్కువ ఉంది కాబట్టి దాని తగ్గట్టు పర్ క్లిక్ కి 0.001 ఇంత పైసలే వస్తాయి అనమాట. అదే అక్కడ యుఎస్ మార్కెట్ లో అయితే ఒక్కొక్కసారి $8, $9 కూడా వస్తాయి. స్టార్టింగ్ ఫ్రమ్ $1 to $9-10 కూడా వస్తాయి. అంటే రోజుకు నీకు 10 క్లిక్ పడ్డది అనుకో అని $40 వస్తాయి. కానీ టార్గెట్ చేయాలా సార్? కానీ ఆ కాంటెంట్ క్రియేట్ చేయాలంటే ఎంత కష్టం మనకు. బట్ నీకు ఆప్షన్ ఉంది ఇప్పుడు. అండర్స్టూడ్ కదా? ఇప్పుడు నీకు రైట్ స్టోరీస్ ద్వారా యూ కెన్ క్రియేట్ కాంటెంట్. యా, కమ్ బ్యాక్ హియర్ అండ్ గివ్ అ కాంటెంట్, ఇట్స్ గివింగ్ యూ. ఇప్పుడు చూద్దాం, యుఎస్ పాలిటిక్స్ గురించి ఒక బ్లాగ్ రాద్దాం అనుకుంటాం. లెట్ మీ గో టు గూగుల్. గూగుల్ కన్నా ఈడు ఎంఎస్ఎన్ కూడా మస్తు ఇస్తాడు మనకు. వెదర్, షాపింగ్, ఇవన్నీ ఆర్టికల్స్. బట్ ఐ వాంట్ యుఎస్ మార్కెట్, సో లెట్ మీ గో టు యుఎస్. యుఎస్ఏ న్యూస్ టుడే, ఆ టాపిక్ సంబంధించిన బ్లాగ్ తీసుకొని Trump installs massive new flag pole at the White House. ఇవన్నీ లేటెస్ట్ న్యూస్. ప్రస్తుతానికి మొత్తం ఈ టాప్ లో ఉన్న సంపాదిస్తారు. ఇండియాలో అయితే ఎన్డీటీవీలు సంపాదిస్తారు, కానీ ఇప్పుడున్న ఏ టూల్స్ వల్ల మనం వీళ్ళందరినీ ఓడగొట్టచ్చు. వీ కెన్ మేక్ మోర్ మనీ.
మనం కూడా టాపిక్ వస్తాం. సార్ ఒకటే న్యూస్ పైన స్టిక్ అయి ఉండాలి సార్ ఎప్పటికీ? డిపెండ్స్ నువ్వు న్యూస్ ఛానల్ అనుకో అన్ని రాసుకోవచ్చు. న్యూస్ రిలేటెడ్ అంటే జర్మన్ షెపర్డ్ డాగ్ గురించి అయితే ఆ డాగ్ చేసుకోవచ్చు. అట్లా మల్టీ బ్లాగ్ చేసుకోవచ్చు, ఓన్ డాగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అంటే ట్రెండింగ్ ఏది ఉంటే అట్లా స్విచ్ అయిపోయి అది న్యూస్ ట్రాఫిక్ అట్లా. ఇలాంటి రాసినప్పుడు ఇది న్యూస్, దీనికి హై ట్రాఫిక్ ఉంటుంది, మోర్ ట్రాఫిక్ వస్తుంది దీనికి. ఓకే, అంటే సార్ ఇది బ్లాగింగ్ చేయాలనుకునే దానికి మీరు ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి సార్? అంటే న్యూస్ ఒక న్యూస్ తీసుకొని ఏదైనా స్విచ్ అవ్వచ్చా? టు స్టార్ట్ విత్ న్యూస్ ఇస్ గుడ్ యాక్చువల్గా. స్టార్ట్ చేయాలంటే దాంతో పాటు అదే నేను చెప్తున్నాను కదా, ఎప్పుడు పైసలు జేబులో పెట్టుకోవాలి. ఏ ఐడియా వస్తే ఐడియా. జర్మన్ షాప్ గురించి చేయాలంటే ఫటాఫట్ ఒక డొమైన్ కొనుక్కోవాలి. కొనుక్కొని అందులో దాన్ని చేసేసుకో. అలా కాకుండా కూడా ఇప్పుడు ఓడిఎంటీ ఉంది, ODMT.in ఇస్ ద మెయిన్ వన్. నేను సబ్ డొమైన్ క్రియేట్ చేస్తున్నా, సబ్ డొమైన్ కూడా బాగా పనిచేస్తుంది. జర్మన్ షెపర్డ్ మీద సబ్ డొమైన్ పెట్టుకో, అప్పుడు మొత్తం మీద ట్రాఫిక్ అంతా నీ మెయిన్ డొమైన్ కి వస్తుంటుంది అనమాట. ఓకే రైట్. ఇప్పుడు నేను ఇది ఆర్టికల్ రాయమంటావు, చూద్దాం ఎంత రాస్తుందా. ఇలాంటి బ్లాగ్ కూడా రాస్తా లేదా చూద్దాం. ఐ డెంట్ ట్రై బిఫోర్. అబ్వియస్ గా దీనికి ఏఐ నాలెడ్జ్ ఉంది కాబట్టి గూగుల్లో అంతా చెక్ చేసి రాస్తుంది, అబ్వియస్ గా రాస్తుంది. ఇప్పుడు అది ట్రెండింగ్ టాపిక్, అది సమ్మన్ ఎల్స్ రిటర్న్ నువ్వు రాస్తున్నావు, నీకు కూడా ఛాన్స్ ఉంది ర్యాంక్ కావడానికి. ఇప్పుడు నీ డొమైన్ అథారిటీ బాగుందంటే నీకు కూడా వస్తుంది. దాట్స్ ఎనఫ్. ఒకప్పుడు మనము యుఎస్ మార్కెట్కి రాయాలంటే మనం కష్టము, బట్ ఇప్పుడు పాసిబుల్ ఉంది. అగైన్ దిస్ ఇస్ హ్యూమనైజ్డ్ కంటెంట్. చూడండి వచ్చేసింది, USAtoday.com నుంచి తీసుకున్న ఆర్టికల్. ఆర్టికల్ 3 sources కి తీసుకుంది. అగైన్ మళ్ళీ ఇందులో ఇంతకుముందు టూల్స్ లో పెట్టేసి ఇంకా రాస్తుంటే యూ గట్ లాట్ ఆఫ్ కాంటెంట్. సో టూల్ ని ఫస్ట్ అర్థం చేసుకోండి, అర్థం చేసుకుని అప్లై చేయండి. ఫైనల్ గా ఈ టూల్ నుంచి బయటికి రండి. ఓవరాల్ గా నేను ఎట్లా సంపాదించవచ్చు అని ఆలోచన చేయండి. ఓకే, సో నిన్న మాట్లాడినట్టు 11 Labs అనే, ఇప్పుడు నువ్వే యుఎస్ మార్కెట్ కి యూట్యూబ్ ఛానల్ పెట్టినావు అనుకో, మన గొంతుకు అది సెట్ కాదు. కానీ 11 Labs లో ఆడియో ఉంది కదా, ఆడియో తీసుకో, ఆ కంటెంట్ మొత్తం పెట్టేసి ఇది చూడండి, ఇదే టాపిక్ మీద యూట్యూబ్ ఛానల్ పెట్టినావు అనుకో. కంటెంట్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ ఇన్స్టాల్డ్ 2 massive vlog schools. కంటెంట్ కాపీ చేద్దాం, ఎంత బాగా వస్తుంది అది, దాన్ని యూట్యూబ్ లో పెట్టేద్దాం. So you should learn how to apply in real life. Text to speech ఆడదాం. నేను ఇది ఫ్రీ వర్షన్ లో అయిపోయింది, బట్ స్టిల్ విల్ ట్రై ఇట్. Basically speak well. Let's speech. సో 11 Labs లో అయిపోయింది. ఎందుకు కూడా అంతా అయిపోయింది. నేను చాలా మంది వచ్చారు కదా కన్వర్జేషనల్ ఏఐలో, 44 calls. Okay, back text to speech. See gendered speech. అయిపోయింది. సో అక్కడ యూట్యూబ్ ఛానల్ తోటి స్టార్ట్ చేసుకుని 11 Labs తోటి ఇప్పుడు రైట్ స్టోరీ తోటి మీరు బ్లాగ్స్ రాయొచ్చు. సో మీ ఖర్చు ఏదంతా 11 Labs దాదాపు 1000 రూపీస్ 15, టోటల్ 3000 స్పెండ్ చేయండి. 1 month కష్టపడండి. 1 month లో AdSense అప్రూవ్ అయింది అనుకోండి, సెకండ్ మంత్ చెక్ చేయండి, $10 వస్తున్నాయి, $13 వస్తుందా. దట్స్ ఇట్. ఇన్స్టెడ్ ఆఫ్ యూ ఆస్కింగ్ మీ క్వశ్చన్స్, యూ ఆస్కింగ్ సమ్మన్ ఎల్స్ క్వశ్చన్స్, బ్లాగింగ్ ఉందా లేదా అనేది మనమే ట్రై చేస్తే అయిపోతుంది కదా. బ్లాగింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. పీపుల్ లవ్ బ్లాగ్, ఎస్పెషల్లీ ఫారెన్ కంట్రీస్ లో మనలాగా యూట్యూబ్ అంతా చూడరు వాళ్ళు. దే లవ్ రీడింగ్. కాకపోతే ఇండియన్ టార్గెట్ చేయకుండా అలాంటి కంట్రీస్ టార్గెట్ చేసి ఆస్ సజెషన్స్. ఫస్ట్ యూస్ ChatGPT. I want to start a blog.
విచ్ నీష్ ఈస్ గుడ్ అని అడగండి. ఆ నీష్ ని తీసుకొచ్చేసి రైట్ సోనిక్ ఆర్టికల్స్ రాయండి, దెన్ కీప్ ఆన్ పోస్టింగ్ ఇట్. సేమ్ అగైన్ అడగండి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఏ నీష్ బెటర్ అన్నది, దెన్ యూజ్ 11 labs అండ్ సమ్ అదర్ టూల్స్, స్టార్ట్ క్రియేటింగ్ యూట్యూబ్ ఛానల్. దట్స్ ఇట్. 2 months తర్వాత రిజల్ట్ చెప్పండి ఎలా ఉందని. క్లియర్ గైస్? ఎస్ సార్. నేను మీకోసమని నేను స్టార్ట్ చేస్తాను చెప్పాను కదా, ఏఐ న్యూస్ ఛానల్ స్టార్ట్ చేస్తా. టార్గెటింగ్ యూఎస్ ఒకటి, టార్గెటింగ్ ఇండియా ఒకటి, బ్లాగ్స్ కూడా నేను స్టార్ట్ చేస్తా. డౌన్ ద లైన్ 2 months లో నేను రిపోర్ట్ పంపిస్తాను మీకు, ఏ విధంగా ఉంది, ఇంకా ఉందా దాన్ని కూడా మీరు ట్రై చేయండి. మీరు కూడా సొంతంగా ట్రై చేయండి. దానికి కావాల్సిన ఒక డొమైన్, మనకు ఖర్చు 4,000 రూపాయలు, ఇది ఒక 10,000 రూపాయలు ఖర్చు పెడితే దిస్ ఇస్ గుడ్ ఫర్ యూ. ఈ బ్లాగ్ కానీ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉంటుందంటే, యూ వర్క్ హార్డ్ నౌ అండ్ ఫ్యూచర్లో నీకు పాసివ్ ఇన్కమ్ అయిపోతుంది. ఏ టూల్ని బాగా లివరేజ్ చేసుకుంటే తక్కువ కష్టంతో ఎక్కువ డబ్బులు సంపాదించే ఛాన్సెస్ చాలా ఉంది. కానీ లేట్ చేయొద్దు, యూ డోంట్ డూ లేట్. ఎందుకంటే చాలా మంది చేశారు అనుకున్నప్పుడు కాంపిటీషన్ దొరుకుతుంది. ఇఫ్ యు ఆర్ ద ఫస్ట్ వన్, కెన్ మేక్ ఇట్. రైట్? Yes, sir. Yeah. How is Bright Sonic? Is it good? ఎక్సలెంట్ అండి.